హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈరోజు మన క్లాస్లో డే 3 యొక్క కండిషన్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. అండ్ అలాగే ఈ రోజుతో మనకి కండిషన్ స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్స్కి లాస్ట్ క్లాస్. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంకా ఎగ్జామ్స్ కావాలి, మోర్ కావాలి, ఇంకా అడ్వాన్స్డ్లో కొన్ని కావాలి అనిపిస్తే కనుక నాకు ఒక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కంపల్సరీ మీకు పీడిఎఫ్ రూపంలో కానీ లేదంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్లో కానీ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనండి. ఎంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జావా నేర్చుకోవాలి, లాజిక్స్ నేర్చుకోవాలి తెలుగులో అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మా J3 కండిషన్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే ఒక ఇయర్ని ఇన్పుట్గా తీసుకుని ఆ ఇయర్ అనేది మనకి లీప్ ఇయర్ కాదా అని చెక్ చేయమంటున్నాడు. చెక్ చేయాలంటే దానికి ఒక కండిషన్స్ అనేది మనం రాయాలి. ఆ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసేపటికి మనకు ఆ ఇయర్ని ఒక లీప్ ఇయర్ కాదని మనం ఎలా చెక్ చేస్తామంటే తీసుకున్న ఇయర్ అనేది మన 4తో మల్టిప్లై అయ్యి మనకి 0 వస్తే ఇట్స్ ఏ లీప్ ఇయర్. అండ్ అలాగే 400తో కూడా మల్టిప్లై అయ్యి 0 వచ్చినా కూడా ఇట్స్ ఏ లీప్ ఇయర్. కానీ సెంచురీ ఇయర్స్ అంటే దేనితో మల్టిప్లై చేస్తాం? సెంచురీ ఇయర్స్ని ఎప్పుడు మనం 100తో మల్టిప్లై చేసి 0 వస్తే ఇట్స్ ఏ సెంచురీ ఇయర్. ఓకేనండి. మనకు లీప్ ఇయర్ అనేది 4తో అండ్ 400తో మల్టిప్లై అయితే ఇట్స్ ఏ లీప్ ఇయర్ అనమాట. ఓన్లీ 100తో మాత్రమే మల్టిప్లై అవుతుంటే ఇట్స్ ఏ సెంచురీ ఇయర్. ఓకేనా. ఒకసారి దీన్ని మనం చేసి చూద్దాము మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో. దీనికోసం నేను ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నాను. ఎస్టర్డే క్లాస్లో ఎక్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక నీ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అలా చూడొచ్చు. లేదంటే కనుక నా ఛానల్ ఓపెన్ చేసి మీరు దాంట్లో చెక్ చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కండిషన్లో ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేశాను. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ట్యాబ్ నొక్కి ఇక్కడ కింద క్లాస్ అని చెప్పి ఉంటుంది. క్లాస్కి వెళ్ళండి. క్లాస్ నేమ్ వచ్చేసప్పటికి లీప్ ఇయర్ అని చెప్పి ఇస్తున్నా. లీప్ ఇయర్. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ మెథడ్ కావాలంటే మెయిన్ మెథడ్ తీసుకోండి, లేదంటే కనుక అన్టిక్ చేసేసి ఉంచండి. ఓకేనా. ఇక్కడ ఫినిష్. ఎప్పుడైతే లీప్ ఇయర్ పెట్టానో వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ క్లాస్ కావాలి. షార్ట్ కట్ మీకు చెప్పే కదండి, మెయిన్ అని చెప్పి టైప్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ నొక్కగానే మనకి సజెషన్స్ వస్తాయి. దాన్ని ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మనం మెయిన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ java.util.scanner java.util.scanner. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసాం కాబట్టి మనం ఇప్పుడు కంపల్సరీ దానికి ఒక రెఫరెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. దేనికి? స్కానర్ క్లాస్ కన్నా ఒక రెఫరెన్స్ వేరియబుల్ అని చెప్పి క్రియేట్ చేయాలన్నమాట. స్కానర్ s is equal to new scanner చెప్పి రాసిన ఆప్ల సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పి రాసి క్లోజ్. ఒక రెఫరెన్స్ వేరియబుల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలన్నమాట, ఒక స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయాలి యూజర్కి. దాన్ని చూసి మనకి ఏంటంటే మనకు ఒక ఇన్పుట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాడు. సో అందుకే ఏం చేస్తాను, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ ఎంటర్. ఇప్పుడు ఏంటంటే ఎంటర్ ఇయర్ అని చెప్పాను. ఇప్పుడు ఆ ఇయర్ని మనం ఏం చేయాలంటే క్యాచ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. దేంట్లో ఒక వేరియబుల్లో. సో ఏంట్ ఇయర్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనండి. ఇప్పుడు ఏంటి దీని యొక్క లాజిక్ రాద్దాం. నా నెంబర్ అనేది, నా ఇయర్ అనేది మాడ్యులో 400 ఈక్వల్ టు 0 అయితే చెప్పే కదండి మన దానికి లీప్ ఇయర్కి 400తో డివైడ్ అవ్వాలని చెప్పని. అయితే కనుక సిస్ అవుట్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఓకేనండి. దాంతోపాటు నేను ఇయర్ కూడా ప్రింట్ చేస్తున్నాను, ప్లస్ ఇయర్. ఓకేనా. అదేవిధంగా
ఒకవేళ నాతో 4తో డివైడ్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఇది స్టేట్మెంట్ ఫాల్స్ అయితే కనుక నాకు సెకండ్ స్టేట్మెంట్ అనమాట. ఎల్స్ ఇప్పుడు ఏంటి సెంచురీ కూడా చూద్దాం. ఇయర్ మాడ్యులో 100తో ఈక్వల్ అవ్వాలన్నా కదా సెంచురీ అనేది మల్టిప్లై బై 0. అయితే ఇప్పుడు నాకేం రావాలి? ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనండి, ఇట్స్ నాట్ ఏ గివెన్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనండి, అలాగా మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? 4తో కూడా డివైడ్ అవ్వాలి. ఎల్స్ ఇఫ్ నా నెంబర్ అనేది ఇయర్ అనేది మాడ్యులో 4 ఈక్వల్ టు 0 అయితే నాకేం ప్రింట్ అవ్వాలి అక్కడ? ఇట్స్ ఏ లీప్ ఇయర్. ఓకేనండి, ఇదే అండి దీని యొక్క లాజిక్. ఇస్తే చాలా సింపుల్గా ఉంటుంది. మన క్వశ్చన్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, కానీ ఒక్కసారి దాని కండిషన్ అర్థం చేసుకుని ఏ కండిషన్ ఎలా రాయాలి, దానికి లాజిక్ ఏంటి అని అర్థం చేసుకుంటే సింపుల్గా మనం ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని సేవ్ చేసి మనం రన్ చేసి చూద్దాం. ఎప్పుడైతే ఇక్కడ మన వర్క్ స్పేస్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రన్ యాజ్ జావా అప్లికేషన్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మనకి ఇక్కడ పాజ్ సింబల్ ఉంది, పాజ్ సింబల్ పక్కన మనకి కింద యారో ఒకటి ఉంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనం ఏదైతే మనం ఆపరేషన్స్ చేసామో, లాజిక్స్ పర్ఫామ్ చేసామో, ఎన్ని పేర్లు ఉంటాయి, క్లాస్ నేమ్స్ ఉంటాయి, ఏ క్లాస్ మీరు రన్ చేయాలనుకుంటే ఆ క్లాస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ, బిగ్ నెంబరా, లేదంటే కనుక ఎగ్జాంపుల్ స్విచ్. నాకు ఏంటంటే మళ్ళీ లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇదిగోండి రన్ అయ్యి మనకి ఎంటర్ ఇయర్ అని వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 2000 అని చెప్పి తీసుకుంటున్నాను. చూడండి, గివెన్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ 2000 అని చెప్పి వచ్చింది. సేమ్ అలాగే నేను వచ్చి దీని మీద మళ్ళీ ఇంకో నెంబర్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, మనం 1700 ఇద్దాం. 1700 అంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. అంటే ఓన్లీ 100తో మాత్రమే మల్టిపుల్ అవుద్ది, 4తో 100తో మల్టిపుల్ అవ్వదు అనమాట. ఓకేనండి, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ 2024. చూడండి, ఇట్స్ ఏ లీప్ ఇయర్. 2024 అనేది కూడా లీప్ ఇయర్ అనమాట. ఒకసారి 2025 కూడా చూద్దాం. 2025. Sorry, what happened? Yes, 2025. Oh, sorry, something went wrong. ఇదండి దీని యొక్క ఎగ్జాంపుల్. ఓకేనండి, ఇది లీప్ ఇయర్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట, లాజిక్. ఇంకోటి ఏంటంటే ఇంకో లాజిక్ ఏం చూద్దాం. ఇంకో లాజిక్ ఏంటి, మన సెకండ్ వచ్చేపాటికి క్వశ్చన్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ గివెన్ క్యారెక్టర్ ఈజ్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్. అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ అనేది మనకి అప్పర్ కేసులో ఉందా, లోవర్ కేసులో ఉందా మనం చెక్ చేయాలి. ఓకేనండి, దీని యొక్క లాజిక్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిలోంచి నేను ఈ క్యారెక్టర్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నా, స్పెల్లింగ్ ఇదిగోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి క్యాపిటల్ అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్లో ఉంది, అండ్ అలాగే దాని యొక్క సెకండ్ క్యారెక్టర్ నుంచి అన్ని స్మాల్ క్యారెక్టర్స్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం చెక్ చేయాలి. ఏదైతే క్యారెక్టర్ మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటామో ఆ యూజర్ దగ్గర తీసుకున్నది మనం బిగ్గర్ అప్పర్ కేసులో ఉందో లోవర్ కేసులో ఉందో మనం చెక్ చేయాలి. ఓకేనండి, దీన్ని మనం 2 వేస్లో చెక్ చేయొచ్చండి. ఫస్ట్ వే వచ్చేసేపాటికి యాస్కి యూజ్ చేసి, యాస్కి సింబల్స్ యూజ్ చేసి మనం చెక్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసేపాటికి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నమాట. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ యూజ్ చేసి మనం కూడా దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం యాస్కి గురించి చూద్దాం, దాని తర్వాత ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఎలా యూజ్ చేస్తామో అది చూద్దాం. ఓకేనండి, డైరెక్ట్గా మనం ఎక్లిప్స్లోకి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు క్లాస్ క్రియేట్ చేయాలన్నా కంపల్సరీ మనం ప్యాకేజ్ మీదే రైట్ క్లిక్ అవ్వాలి, ప్యాకేజ్లోనే క్రియేట్ చేయాలి. ఓకేనండి, క్రియేట్ న్యూ క్లాస్. ఇక్కడ ఏంటి మనకి క్వశ్చన్ ఏంటి, అప్పర్ కేసా లోవర్ కేసా అని చెప్పి అడుగుతుంది. కాబట్టి కేసెస్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను, ఎంటర్. నా క్లాస్ అని క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం, మెయిన్ కంట్రోల్ స్పేస్ ఎంటర్. మెయిన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటి మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ java.util
స్కానర్, సారీ ట్యూటోరియల్ డాట్ స్కానర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేపాటికి మనం ఏంటంటే స్కానర్కి ఒక రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్, సారీ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే యూజర్కి ఒక ప్రాంప్ట్ ఇద్దాం అనమాట. sysout enter a character, ఎంటర్ ఏ క్యారెక్టర్ అని చెప్పి అన్నాం. ఇప్పుడు ఆ క్యారెక్టర్ మనం స్టోర్ చేసుకోవాలి అని చెప్పి మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మీకు చెప్పానండి. మనం ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ మనం స్టోర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మనం క్యారెక్టర్ అని క్యార్ అనే డేటా టైప్లో యూజ్ చేయాలి అని చెప్పాను. సో క్యార్, ఇక్కడ ఇన్పుట్ అని చెప్పి నేను ఫీల్డ్ తీసుకున్నాను. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఎంటర్ డాట్ క్యారెక్టర్ అట్ 0. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను క్యారెక్టర్ అట్ 0 ఎందుకు తీసుకుంటామని. మనం ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ నుంచి మనకు రీడ్ అవ్వాలి అనుకుంటే మనం ఈ క్యారెక్టర్ అట్ 0 అనేది యూజ్ చేస్తాం. దీని గురించి ఇన్ డీటెయిల్గా మీకు స్ట్రింగ్స్ క్లాస్ వచ్చినప్పుడు అండ్ అలాగే క్యారెక్టర్ మీద ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా చెప్పాను. ఓకేనండి? ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక లాజిక్ రాద్దాం. దీనికి లాజిక్ ఏం రావాలి? దీనికన్నా ముందు దీనికి లాజిక్ రాసే అంత ముందు మీకు మనం ఎట్లా ఇప్పుడు ఈ ప్రాబ్లం దేంట్లో సాల్వ్ చేస్తాం, దేన్ని యూజ్ చేసి యాస్కి యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తున్నాం. సో మీకు ఏంటంటే ఫస్ట్ ఈ యాస్కి సంబంధించిన ఒక ఇమేజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇమేజ్ చూడండి. ఇక్కడ ఎంకే వెబ్ టెక్నాలజీస్, ఇదిగోండి యాస్కి వాల్యూస్ యొక్క ఇమేజ్. ఇది చూడండి యాస్కి వాల్యూస్ ఒక ఇమేజ్ అనమాట. చూడండి మనకి 0 నుంచి మనకి 31 వరకు ఇట్లా మనకి డెసిమల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏం కావాలంటే ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ అంటే నెంబర్ అండి, డెసిమల్ వాల్యూ ఎంత 65 నుంచి మనకి ఎక్కడి వరకు జెడ్ అనేది 90 వరకు ఉంది. అండ్ అలాగే మన స్మాల్ క్యారెక్టర్ వాల్యూ అంతా 97 నుంచి ఎక్కడి వరకు ఉంది 122. ఓకేనండి? ఇప్పుడు ఈ వాల్యూస్ బేస్ చేసుకొని ఈ యాస్కి వాల్యూస్ బేస్ చేసుకొని మన ప్రాబ్లం అనేది ఒకసారి సాల్వ్ చేస్తాక ట్రై చేద్దాం. ఓకేనా? ఎక్లిప్స్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఏంటంటే మన కండిషన్ రాద్దాం. ఇప్పుడు నా క్యారెక్టర్ అనేది ఇప్పుడు యాస్కి వాల్యూ స్టార్టింగ్ ఎంత అనేది ఫస్ట్ క్యాపిటల్ ఏ ఎంత 65 అయినప్పుడు మనం ఏం రాయాలి? ఇక్కడ ఇన్పుట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని రాయొచ్చు. క్యాపిటల్ ఏ కదండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దీని నెంబర్ అంతా మనకి యాస్కి వాల్యూది 65 వాల్యూస్ తీసుకుంటున్నా డైరెక్ట్గా 65 అని చెప్పి తీసుకుంటున్నా. అండ్ ఇన్పుట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అండి? లాస్ట్ వాల్యూ ఎంత? నాకు జెడ్ వాల్యూ ఎంత 90, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. అయితే మనకేం రావాలి? సిసౌట్లో ఏం రావాలి? మనకేం రావాలి? ఇట్స్ అప్పర్ కేస్ given character is a upper case. ఓకేనండి? సేవ్ ప్లస్ ఇన్పుట్. ఓకేనండి? సేమ్ ఇలాగే ఒకవేళ అప్పర్ కేస్ అయింది, ఒకవేళ లోవర్ కేస్ ఎంటర్ చేస్తే మరి దానికి ఒక లాజిక్ రాయాలి కదా. సారీ, సో ఎల్సి నా ఇన్పుట్ అనేది ఎంతండి? వాల్యూ ఎంతండి దీనికి? స్మాల్ దానికి 97 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 97 అండ్ ఇన్పుట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంతండి? 122. ఇక్కడ ఉందండి 122. ఇదిగోండి జెడ్ 122 ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 122.
అయితే ఇట్స్ ఏ లోవర్ కేస్ క్యారెక్టర్. సేమ్ ఇదే కాపీ ఇక్కడ పేస్ట్. గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ లోవర్ కేస్ క్యారెక్టర్. ఒకవేళ అది కాదు, ఇది క్యారెక్టర్స్ అది ఏమీ ఎంటర్ చేయలేదు, నెంబర్స్ ఎంటర్ చేసినా లేదంటే స్పెషల్ సింబల్ ఎంటర్ చేసినా కూడా మనకు అవుట్పుట్ ఏదైనా ఒకటి ప్రింట్ అవ్వాలి కదా, ఎర్రర్ కానీ ఏదో ఒకటి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ అని చెప్పి రాసి సేమ్ అదే స్టేట్మెంట్ ఇచ్చి మనం ఇక్కడ ఇన్వాలిడ్ క్యారెక్టర్ అని చెప్పి ఎంటర్ చేస్తాం, అవుట్పుట్ ప్రింట్ చేస్తాం అనమాట. ఇదంటే దీని యొక్క లాజిక్. మనం ఎప్పుడైతే మనం ఒక ఇన్పుట్ తీసుకొని దాన్ని మనం యాస్కీ వాల్యూస్ లో కంపేర్ చేయాలనుకుంటే ఎలా చేయాలండి, మనం ఇన్పుట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 65 అంటే అప్పర్ కేస్ అనమాట. ఇది 90 అనేది అప్పర్ కేస్ లో లాస్ట్ డిజిట్ అంటే జెడ్ అనే వాల్యూ అది. ఇదేమో లోవర్ కేస్ 97 నుంచి 122 వరకు లోవర్ కేస్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. దీన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం, మనం కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తామో లేదో. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్ ఇచ్చా చూడండి. గివెన్ క్యారెక్టర్ ఈజ్ అప్పర్ కేస్ ఏ అని చెప్పి వచ్చింది. ఒకవేళ నేను లోవర్ కేస్ ఇస్తే స్మాల్ ఏ ఇచ్చా చూడండి. గివెన్ క్యారెక్టర్ ఈజ్ లోవర్ కేస్ వచ్చిందా, అంటే మనం రాసిన లాజిక్ అనేది కరెక్ట్గా పర్ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ ఇస్తా. ఇప్పుడు 5 అని చెప్పి ఇచ్చా చూడండి. ఇన్వాలిడ్ క్యారెక్టర్ 5 వచ్చింది. సేమ్ అలాగే నేను ఒక స్పెషల్ సింబల్ @ ఇచ్చాను అనుకోండి చూడండి. ఇన్వాలిడ్ క్యారెక్టర్ @ అలా మనం ఏదైతే లాజిక్ పర్ఫామ్ చేస్తున్నామో ఆ లాజిక్ బేస్ చూసుకొని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యింది అనమాట. ఇప్పుడు అప్పర్ కేస్ అంటే ఏమని చెప్పుకున్నాం, 65 నుంచి 90 వరకు అప్పర్ కేసెస్ ఉంటాయి. లోవర్ కేసెస్ అంటే 97 నుంచి 122 వరకు లోవర్ కేసెస్. ఒకవేళ ఏమి కాదు అనుకున్నప్పుడు మీద అంతా ఇన్వాలిడ్ క్యారెక్టర్స్ కింద వచ్చేస్తుంది మనకి. ఓకేనండి, ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ మనం ఏం చెప్పుకుందాం ఇక్కడ. సెకండ్ మెథడ్ అనేది మనం ప్రీ డిఫైన్ మెథడ్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చు అని. ఆ ప్రీ డిఫైన్ మెథడ్స్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇదే ప్రాబ్లం నేను ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ప్రీ అని చెప్పిస్తాను అనమాట. ప్రీ అంటే ప్రీ డిఫైన్డ్ అని చెప్పండి షార్ట్ కట్. ఇక్కడ ఏంటంటే సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తాం. తర్వాత ఎంటర్ ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ స్కానర్. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే మనం సేమ్ ఇదే కాపీ పేస్ట్ అక్కడ చేసుకున్నాము. స్కానర్ కి ఈ క్యారెక్టర్ ఇన్పుట్ మన స్టోరింగ్ కూడా. ఓకేనా, Ctrl+C, ఇక్కడికి వచ్చేప్పటి Ctrl+V. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని ప్రీ డిఫైన్ మెథడ్స్ ఎలా యూజ్ చేయాలి అంటే కనుక, ఎప్పుడైతే మనం ప్రీ డిఫైన్ మెథడ్స్ యూజ్ చేయాలి అనుకున్నామో కంపల్సరీ మనం క్యారెక్టర్ అని చెప్పి కంపల్సరీ ఫుల్ ఫామ్ లో రాయాలి. ఆ క్యారెక్టర్ అనేవి అంటే ర్యాపర్ క్లాసెస్ యూజ్ చేయాలి అక్కడ. ఆ ర్యాపర్ క్లాసెస్ లోనే మనకి ప్రీ డిఫైన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఆ ర్యాపర్ క్లాసెస్ ఎలా యూజ్ చేయాలంటే నా క్యారెక్టర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. నా క్యారెక్టర్ డాట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ప్రీ డిఫైన్ మెథడ్స్ చాలా వరకు చూసినట్టు ఈజ్ ఆల్ఫాబెటిక్, ఈజ్ బిఎంపి, ఈజ్ డిఫైన్డ్ అని చెప్పి వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలంటే ఈజ్ అప్పర్ UPPER ఈజ్ అప్పర్ కేస్ అని చెప్పి వచ్చింది చూడండి. ఎంటర్. ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ ప్లేస్ మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో ఆ ఇన్పుట్ మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఓకేనా, డిక్లేర్ చేసాము. బయటకు వచ్చి ఎంటర్ ఇచ్చి ఇప్పుడు మనకి ఏది ప్రింట్ అవ్వాలి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, స్టేట్మెంట్ ఈజ్ అప్పర్ కేస్ అని చెప్పి మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా, అప్పర్ కేస్ అని చెప్పి మనకు ప్రింట్ అయ్యింది. ఒకవేళ నాది లోవర్ కేస్ అనుకున్నప్పుడు అప్పుడు సేమ్ అంతే. else if character dot is lower case. ఈ లోవర్ కేస్ అనే మెథడ్ కూడా ఉంటుంది. లోవర్ కేస్ అని చెప్పి ఇన్పుట్ ఇచ్చి మనం బయట సేమ్ ఇందాక ఎట్లా అయితే రాసామో సేమ్ అంతే
క్యారెక్టర్ ఇచ్చి ఈజ్ లోవర్ కేస్ LOWER ఈజ్ లోవర్ కేస్. ఒకవేళ రెండు కాదనుకుంటే మనకి ఏం రావాలి, ఇన్వాలిడ్ అని చెప్పి రావాలి. కాబట్టి అది కూడా స్టేట్మెంట్ రాసేద్దాం. కంట్రోల్ బి కొంచెం ఇన్వాలిడ్ క్యారెక్టర్ ఇన్వాలిడ్ క్యారెక్టర్. ఓకే అండి, ఇది ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం ర్యాపర్ క్లాసెస్ చూస్ చేసినప్పుడు కంపల్సరీగా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ గా చూసుకోవాలి. క్యాపిటల్ ప్లస్ ఫుల్ ఫామ్ రాయాలన్నమాట. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అని చెప్పి రాయాలి. క్యారెక్టర్ రాసి డాట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి స్పెషల్ దాంట్లో ఉన్న మెథడ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనండి, అదే మీరు డైరెక్ట్ గా ఓన్లీ ఇక్కడికి వచ్చేసేపటికి క్యార్ అని చెప్పి డాట్ ఇస్తే కనుక మనకు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏవి ఉండవు. ఎందుకంటే ఇస్తే ప్రిమిటివ్ డేటా టైప్స్. ర్యాపర్ క్లాసెస్ అంటే నాన్ ర్యాపర్ క్లాసెస్ కాదు, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కాదనమాట. ఓకేనా, ఇది మీకు ఏంటంటే మనకి కలెక్షన్స్ ఉన్నాయి కదా టాపిక్. ఆ కలెక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు మీకు ప్రిమిటివ్ కి నాన్ ప్రిమిటివ్ కి ర్యాపర్ క్లాసెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ రాసిన నాన్ ప్రిమిటివ్ అయ్యి దాని ర్యాపర్ క్లాసెస్ కూడా అంటాం అనమాట. ఆ ర్యాపర్ క్లాసెస్ అసలు ఎందుకు అన్నాము, దానివల్ల మన యూజ్ ఏంటి అవన్నీ అదంతా మీకు అక్కడ కలెక్షన్స్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఓకేనా, ఒకసారి ఈ ప్రాబ్లం కూడా మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లెటర్ ఏ ఇచ్చాను చూడండి, నాకు బాగా వర్క్ కరెక్ట్గా వర్క్ అయింది. యూసే అప్పర్ కేస్ క్యారెక్టర్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు సేమ్ అలాగే లోవర్ కేస్ ఇస్తున్నా హెచ్ అని చెప్పి ఇచ్చాను. చూడండి, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ లోవర్ కేస్ అని చెప్పి వచ్చింది. సేమ్ అలాగే స్పెషల్ సింబల్స్ చూద్దామా. మోడల్ ఇస్తే ఇన్వాలిడ్ క్యారెక్టర్ ఇలా. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని 2 types లో మనం సాల్వ్ చేసామండి. లీప్ ఇయర్ కాదు, ఈ క్యారెక్టర్ అనే దాన్ని 2 times లో సాల్వ్ చేసాం అనమాట. ఒకటి వచ్చేప్పటికి యాస్క్యూ వాల్యూస్ యూజ్ చేసి సాల్వ్ చేసాం. రెండోది వచ్చేసేపటికి మనం దేంతో యూజ్ చేసామంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ యూజ్ చేసి, అంటే ర్యాపర్ క్లాసెస్ లో ఉన్న ప్రీ డిఫైన్డ్ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేసాం. ఓకేనండి, ఈ మన ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి లీప్ ఇయర్, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి అప్పర్ కేస్ లోవర్ కేసు బై యూజింగ్ యాస్క్యూ వాల్యూస్. అండ్ అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ లో కూడా యాస్క్యూ అప్పర్ కేస్ లోవర్ కేస్ ని మనం ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ని ర్యాపర్ క్లాసెస్ యూజ్ చేసి చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తానంటే డే 3 యొక్క అసైన్మెంట్స్ ఒక 2 questions ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ అనమాట. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నెంబర్, ఐడి నెంబరు, స్టూడెంట్ మార్క్స్ తీసుకొని ఆ మార్క్స్ అనేది 350 కన్నా గ్రేటర్ అయితే మనకు ఫస్ట్ క్లాస్ అని చెప్పి రావాలి. ఒకవేళ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 300, చూడండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 300 అంటే 300 అవ్వచ్చు, ఒకవేళ పెద్దదైనా అవ్వచ్చు. అండ్ అలాగే లెస్ దాన్ ఈక్వల్ టు 350 అంటే 350 కన్నా ఎక్కువైనా తక్కువైనా అవ్వచ్చు, 350 అయినా అవ్వచ్చు. ఓకేనండి, అప్పుడైతే మనకి ఏం రావాలి, సెకండ్ క్లాస్ అని చెప్పి రావాలి. ఓకేనా, సేమ్ అలాగే మనకి చూడండి ఇంకోటి ఏంటి, నా మార్క్స్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 300 అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 ఉంటే మనకి ఏం రావాలి, థర్డ్ క్లాస్ రావాలి. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటండి, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ ఈజ్ ఏ ఓవెల్ ఆర్ నాట్ అంటే క్యారెక్టర్స్ తీసుకొని అది ఓవెలా కాదా అని చెక్ చేయమంటాడు. ఓవెల్స్ అంటే ఏంటండి, మనకి ఉంటాయి కదా AEIOU, ఈ అనేది మనకు ఓవెల్స్ అనమాట. ఈ మన ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఓవెలా కాదా అని చెక్ చేయమంటున్నాడు. దాన్ని దేనిలో చెక్ చేయమన్నాడు, ఒకటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి చెక్ చేయాలి, ఇంకోటి స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి చెక్ చేయాలి. ఈ 2 స్టేట్మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, అండ్ అలాగే ఈ 2 questions కూడా. ఓకేనా, ఇదే అండి మన డే 3 యొక్క కండిషన్ స్టేట్మెంట్స్ లాస్ట్ అసైన్మెంట్, అండ్ ఇది అలాగే లాస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఒకవేళ మీకు అప్కమింగ్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మీకు కంపల్సరీ నేను క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నా కంటెంట్ మీకు నచ్చినది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీ సపోర్ట్ ఉంటే కనుక కంపల్సరీ ఇట్లాంటి వీడియోస్ మీకు ఎక్కువగా మోర్ దాన్ క్వశ్చన్స్తో మీరు ముందుకు వస్తాం, మోర్ దాన్ లాజిక్ బిల్డింగ్ క్వశ్చన్స్తో మీకు ముందుకు వస్తాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.